ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదివారం ఆరాధనకు దేవుని మాటల కొరకు చేరి వచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత గడిచిన సమయం అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ అమూలమైన జ్ఞాన సంగతుల ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు కన్న తండ్రి. దేవా, మరి మీ పిల్లల తండ్రి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహింపరిచారు. అలానే మా ఆత్మ తండ్రి ద్వారా మీ అమూలమైన జ్ఞాన సంగతులు మరి మేము విన్నాం తండ్రి. మరి ఈ సమయంలో మీరు మాకు రాయించి ఇచ్చిన రోడ్డు జీవగ్రంథంలో ఉంచి మరి కొన్ని సంగతులు తండ్రి మీ పిల్లలకు తెలియపరుస్తుండగా మీ కుమారుడుగా నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించమని వినుచున్న మీ పిల్లల తండ్రి జాగ్రత్తగా వినులాగా మంచి మనసుని దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పించి అడిగి వేడుకున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కన్న తండ్రి దేవునికి మొదటగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి సుదూర ప్రాంతం నుంచి నన్ను పిలిపించినటువంటి, నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు స్థానిక ప్రిన్సిపాల్ గారు సురేష్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఈ సమయంలో ఒక మంచి అంశం గురించి మనం నేర్చుకుందాం. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్న దినములలో తన జాతి అయినటువంటి యూదులకు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు వారు దేవుని మాటలను తృణీకరించారు. మరి ఆ సమయంలో అదే దేవుని వాక్యాన్ని అనుజనులైన వారు స్వీకరించారు, దేవుని మహింపరిచారు. ఆ విషయాన్ని మనము ఒకసారి బైబిల్లో చూడగలిగితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం, అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మన యొక్క అంశం గురించి మరి ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రేమని దేవుని వాళ్ళ అన్ని జనులు మరి పౌలు గారు చెప్పి దేవుని యొక్క మాటలు విని ఏం చేశారంట? వాళ్ళు ఆ వాక్యమును విని దేవుని మహింపరిచిరి అంట. కానీ మరి పౌలు గారు చెప్పినటువంటి దేవుని మాటలు యూదులైనటువంటి వారు ఆ యొక్క దేవుని మాటలు తిరస్కరించేశారంట. మరి యూదులు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించినప్పుడు ఎవరు స్వీకరించారు అని అంటే, ఇక్కడ అన్ని జనులు స్వీకరించారు. స్వీకరించడమే కాకుండా దేవునిని మహింపరిచారంట. ప్రేమని దేవుని వాళ్ళగా మరి స్వీకరించారు, విశ్వసించారు, దేవుని మహింపరిచారు. కాబట్టి ఇక్కడ నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుడు కొందరిని నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాడని రాయబడి ఉంది. అలానే
మరి దేవుడు కొందరిని నిత్య నాశనమునకు నిర్ణయించాడని రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వలన, దేవుడంట ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడంట. అలానే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాడంట ప్రియమైన దేవుని వలన. ఇక్కడ ఈ ప్రపంచంలోకి వస్తున్నటువంటి ఈ మానవాళిని ప్రియమైన దేవుని వలన గూర్చి ఆలోచన చేస్తే, కొందరిని నిత్య జీవం కొరకు నిర్ణయించాడంట, కొందరిని నిత్య నాశనం కొరకు నిర్ణయించాడంట. మరి ఈ మాటలు కొందరు బైబిల్లో ఈ వాక్యాన్ని చదువుకున్నటువంటి వారు, దేవుడు ఎందుకు కొందరిని నిత్య జీవానికి నిర్ణయించాడు, కొందరిని నిత్య నాశనానికి ఎందుకు నిర్ణయించాడు అని మరి మాట్లాడుతున్నారంట ప్రేమ దేవుని వలన. ఇదేంటి, దేవుడు మరి స్వార్థంగా ఆలోచన చేస్తున్నాడు, స్వార్థంగా మాట్లాడుతున్నాడు, ఇది దేవుడు స్వార్థం కాదా అని ఈ యొక్క మాటలు చదువుకుంటున్నప్పుడు కొందరు మాట్లాడారంట. మరి ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ప్రేమని దేవుని వలన, దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఆయనకు భవిష్యత్తు తెలుసు. ఎవరు నా కోసం బ్రతుకుతాడు, ఎవరు నా మాటల ప్రకారంగా అనుసరిస్తాడు, ఎవరు నేను చెప్పినట్టు లోపడతాడు అనేది దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక, మరి నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు గురించి కానీ, నిత్య నాశనానికి నిర్ణయించబడిన వారి గురించి కానీ ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రేమ దేవుని వలన. ప్రారంభంలో పౌలు గారు చెప్పినటువంటి దేవుడు మాటలు విని అన్యజనులు ఏం చేశారంట, దేవుని మహింపరిచారంట. దేవుని మహింపరిచారు కాబట్టే వాళ్ళు నిత్య జీవానికి వాళ్ళు నిర్ణయించబడ్డారు. ఇక్కడ భక్తిహీనుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ 4వ వచనంలో మరి సామెతల గ్రంథము మరి సొలొమోను మహారాజు గారు మరి రాసినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను అంటున్నాడు. చూడండి ప్రేమని దేవుని వలన, నాశన దినమునకు భక్తిహీనులను కూడా కలుగు చేశాడు. అంటే నిత్య జీవానికి మరి నిర్ణయించేది దేవుడే, నిత్య నాశనమునకు నిర్ణయించేది దేవుడే. ఎందుకంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక మరి ఈ మాటలు రాయించి మనకు తెలుపుతున్నాడు ప్రేమని దేవుని వలన. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే, కొంతమంది పుట్టక ముందే అనగా ఈ లోకానికి రాకముందే దేవుని కోసం నిర్ణయింపబడతారంట. చూడండి, కొంతమంది ఈ లోకానికి రాకముందే దేవుని కోసం నిర్ణయింపబడతారంట. ఆ విషయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మనం చూడగలిగితే ప్రేమని దేవుని వలన, రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడుగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం గలదా? అట్లనరాదు అంటున్నాడు. చూడండి, అట్లనరాదు. దేవుని యందు అన్యాయం కలదా అంటున్నాడు. చూడండి, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు అంటున్నాడు. చూడండి, మళ్ళీ అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రేమని దేవుని వలన. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక ఎవరు నా కోసం చక్కగా బ్రతుకుతాడు, ఎవరు నేను చెప్పినట్టు వింటాడు,
నేను చెప్పినట్టు లోపడతాడని దేవునికి తెలుసు. కాబట్టి యాకోబు గారు ఏశావు ఈ లోకానికి రాకముందే, అనగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చింది లేదు, వాళ్ళు ఏ పని చేసింది లేదు, వాళ్ళు మంచి చెడులు ఏం చేయలేదు. చేయనప్పటికీ, వాళ్ళు ఈ లోకానికి రానప్పటికీ వారి గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, వారి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దామా. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే, చూడండి, పిల్లలింకా పుట్టి ఇంకా పుట్టలేదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇంకా పుట్టలేదు, వాళ్ళు ఈ లోకానికి రాలేదు. రానప్పటికీ మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను అని చెప్తున్నాడు. చూడండి, అంటే ప్రేమైన దేవుని వలన ఇక్కడ యాకోబు గారు ఏశావు ఈ భూమి మీదకి రాకముందే దేవుడు వారి భవిష్యత్తు అనేది ఎరిగాడు కనుక మరి యాకోబు గారు ప్రేమైన దేవుని వలన ఎక్కడ చూడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడంటే అక్కడ బలిపీఠం కట్టడము, దేవునిని ప్రార్థన చేయటం, దేవునిని ప్రార్థన చేసి దేవునికి వాక్యానికి లోబడి నడుచుకున్నాడు యాకోబు గారు. కానీ తన పిల్లల్ని కూడా చక్కగా దేవునిలో పెంచాడు యాకోబు గారు. కానీ ఏశావు ఏం చేశాడు? ఒక పూట కూటి కోసము దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చూడండి, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, ఆశీర్వాదాలు అమ్ముకున్నాడు. ప్రేమ దేవుని వలన దేవుడిచ్చిన ఆశీర్వాదం అమ్ముకున్నాడు. కానీ యాకోబు గారు ఏం చేశాడు చెప్పండి? దేవునికి లోబడి బ్రతికాడు, దేవుణ్ణి అనుసరించి బ్రతికాడు. ఎక్కడంటే అక్కడ దేవుని కోసం బలిపీఠం కట్టడం, అక్కడ దేవునికి ప్రార్థన చేయటం, తన పిల్లల్ని చక్కగా దేవునిలో పెంచటం. అంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక దేవుడు ముందుగానే వారు ఈ లోకానికి రాకముందే వారి గురించి బైబిల్లో మనకు రాసి ఇచ్చాడు. ప్రేమని దేవుని వలన ఒక విషయం ఆలోచించండి. నాకు చిన్ననాటి నుంచి దేవుడు అంటే మహాపిచ్చి, దేవుడు అంటే బాగా ఇష్టం నాకు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ నాకు ఈ సత్యం తెలియక ముందు ప్రేమని దేవుని వలన కట్టుపుల్లలతో సిలువు కట్టుకుండేది, ఆ సిలువులో ఎవరన్నా చెక్కుండేది, నాకు దేవుడు ఉన్నాడు నాకు తోడుగా అని నేను ఒక ధైర్యంగా ఉండేవాడిని. అంతేకాదు, కోయిట్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎడారిలో నేను వర్క్ చేశాను ప్రేమని దేవుని వలన. అక్కడ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద గుట్టలుగా మట్టి పోసుంటారు చుట్టూ. సుమారు ఇంచుమించు 50-60 ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు ఏదన్నా పాములు ఏమన్నా వస్తాయేమోనే అని భయపడేది నేను. మరి అదేవిధంగా చిలువు మాదిరిగా చేసుకొని దేవుడిని అక్కడ చెక్కుని నాకు దేవుడు ఉన్నాడు అనే ఆలోచన కలిగి ఉండేది. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేది నా ఆలోచన. అలానే యాకోబు గారు కూడా ప్రేమని దేవుని వలన ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని గురించి ఆయన తెలుసుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ బలిపీఠాలు కట్టటము, ఆయన ప్రార్థన చేయటము, ఆయనకు లోపడి ఉండటం. చూడండి, ఎందుకంటే ఈయన కుమారుడు నేను చెప్పినట్టు వింటాడు, నాకు లోపడతాడు, నేను చెప్పినట్టు నడుచుకుంటాడు అనేది దేవునికి భవిష్యత్తు తెలుసు. ప్రేమని దేవుని వలన భవిష్యత్తు తెలుసు కనుకనే మరి దేవుడు మరి వారి గురించి రాయించి ఇచ్చాడు. మరి అలానే ప్రేమని దేవుని వలన అలానే ఈరోజు మరి క్రీస్తులోనికి బాప్తిసం పొంది మనమంతా దేవుని కోసం వచ్చాం. మరి దేవుడు మనల గురించి ఎప్పుడు మన గురించి తెలియజేశాడు అని అంటే, ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రేయుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అంట. ప్రేమని దేవుని వల్ల దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. జగత్తుకు పునాది వేయబడక మునిపే. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, ఏం లేదు. శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. అప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని ప్రేమని దేవుని వలన. మరి మీ అందరికీ తెలుసు, మనమందరం కూడా ఎలా వచ్చాము, ఏ విధంగా వచ్చాము? మొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని నేలమంటితో ఆయన నరుని చేసినప్పుడు దేవుడు ఆయన నాసిక రంధ్రంలోంచి జీవవాయువును ఊదాడు. జీవవాయువు ఊదినప్పుడు మనమందరం కూడా ఒకేసారి ఆయన లేక వచ్చేసాం. ఎవరి లేక వచ్చేసాము? ఆదాము గారి లేక వచ్చేసాం. బాగా ఆలోచించండి, ఆదాము గారి లేక వచ్చేసాం. అంటే ప్రేమని దేవుని వల్ల మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలందరినీ ఏర్పరచుకున్నాడు. మరి ఒక నిత్య జీవానికి మాత్రమే కాదు ప్రేమని దేవుని వల్ల, నిత్య నాశనానికి కూడా ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. నిత్య నాశనానికి పోవాలన్నా, నిత్య జీవానికి పోవాలన్నా దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే మరి ఆయన ఏర్పరచుకున్నాడు ప్రేమని దేవుని వల్ల. మరి అదే రోమపత్రికలో మనం చూడగలిగితే దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచ్చిన మనం చూడగలిగితే, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరు వానికి అధికారము లేదా? ఇక్కడ ప్రేమని దేవుని వలరా. మరి ఈరోజు చాలామంది, మరి మనం మొదట్లో మనం చూసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో సామెతల గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఏం చెప్పాడు అక్కడ? భక్తిహీనులు నిత్య నాశనమునకు నిర్ణయింపబడ్డారు. అలానే మరి అన్యజనులు దేవుని వాక్యం విని నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారు. ఎందుకు దేవుడు కొందరిని అలా చేశాడు, కొందరిని ఇలా చేశాడు? ఇది స్వార్థం కదా దేవుడు చేయటం అనేది మరి చాలామంది అనుకుంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దల నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరువానికి అధికారము లేదా అంటున్నాడు. అంటే ఒక కుమ్మరివాడు ప్రేమని దేవుని వలరా, ఒక కుమ్మరివాడు ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు అతను ఎక్కడైతే కుండ తయారు చేయుటకు మట్టి దొరుకుతుందో ఆ జగటి మన్ను కోసం ఎదుగుతాడు. ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంకు వెళ్ళి ఆ మట్టిని తీసుకొని వస్తాడు. దాన్ని బాగా నానబెట్టేస్తాడు. నానబెట్టిన తర్వాత మరి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా రాళ్ళు కానీ లేదా చెత్త కానీ ఏదున్నా కూడా దాన్ని అంతా కూడా వేరు పారేస్తాడు. దాన్ని బాగా తొక్కుతాడు. దాన్ని బాగా తొక్కిన తర్వాత కుండ తయారు చేస్తాడు. ఘటము అనగా కుండ. మరి కుండ తయారు చేసినప్పుడు ప్రేమని దేవుని వల్ల ఆ కుండ మరి మన పితరులు, మన పూర్వకాలంలో పితరులు, మన తాతగారులు ముత్తాతలు మరి ఏం చేసేవారు? వంట చేసుకునేటప్పుడు మరి కర్రీ కానీ లేదా భోజనం కానీ చేసుకునేటప్పుడు మట్టి కుండలో భోజనం చేసుకునేవారు. సరే, ఇప్పుడు మరి కుమ్మరివాడు చేస్తున్నటువంటి ఆ కుండ అది వంట పాత్రలకు ఉపయోగపడుతుంది. అలానే బాత్రూంలో కూడా ఉపయోగించుకుంటారు. చాలా చూడండి, బాత్రూంలో మరి నీళ్లు పెట్టుకోవటానికి కుండలు పెట్టుకుంటారు. నీళ్లు మరి వాడుకోవటానికి చిన్న చిన్న వాటిని ఏమంటారు వాటిని ముంతలు, అదే స్నానం చేసడానికి ఏమంటారు వాటిని విధంగా వాడుకుంటారు. అంటే కుమ్మరివాడు కుండ చేసినప్పుడు
అది ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక ముద్దల నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అంటున్నాడు. చూడండి, అంటే కుమ్మరివానికి ఆ కుండ అంటే వాడు మంచిదానికి అనగా వంట చేసేదానికి వాడు ఉపయోగించుకోవడానికి వాడికి అధికారం ఉంది. అలానే బాత్రూంలో ఉంచుకోవటానికి వానికి అధికారం ఉంది. అంటే మంటి మీద వానికి అధికారం ఉంది కాబట్టి వాడు ఏ విధంగా కూడా చేస్తాడు. ఒకవేళ నన్ను ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ మట్టిని పడేస్తాడు, దాన్ని మొత్తం కూడా మామూలుగా దాని స్థితిగతులు మార్చేస్తాడనమాట. అలానే ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ప్రేమని దేవుని వలన నిత్య జీవమునకు నిర్ణయించేది ఆయనే, నిత్య నాశనమునకు నిర్ణయించేది ఆయనే. ఆయన చేతిలో ఉంది. ఆయనకు భవిష్యత్తు తెలుసు. ఆయన భవిష్యత్తు ఎరుగున దేవుడు కనుక ఆయనకు భవిష్యత్తు తెలుసు ప్రేమని దేవుని వలన. మరి అలానే ప్రేమని దేవుని వలన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఒక మాట చెప్తూ యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. 37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అంటున్నారు. చూడండి, ఇక్కడ ప్రేమని దేవుని వలన దేవుడు ఎవరినైతే నాకు అనుగ్రహించాడో నా దగ్గరికి రావటానికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరినైతే నాకు అనుగ్రహించాడో వారు నా యొద్దకు వస్తారు అంటున్నాడు. దేవుడు ఎవరినైతే పరలోకం కోసం నిర్ణయించాడో వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తా అంటున్నాడు. ఈ మాట అదే, తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. ప్రపంచంలో ఎవరైనా ప్రేమని దేవుని వలన యేసు దగ్గరకు రావాలంటే ముందుగా దేవుడు వారిని నిర్ణయించాలి. వాడిని ఆకర్షించితేనే కానీ వాడు దేవుని యొద్దకు రాడు. ఈరోజు ప్రేమని దేవుని వలన మన మధ్యలో మరి దైవజనులు సురేష్ గారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు కడప ప్రాంతంలో చదువుకునేవాడు. ఆయన చదువుకుంటూ, మీకు ఒక నిజం చెప్తాను, చదువుకుంటూ ఆయన ఏం చేసేవాడంటే ఖాళీగా ఉన్న సమయంలో మరి దైవ సేవకులతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. ఒకవేళ ఆయన చదువుకే అనగా ఈ లోక జ్ఞానానికే ఆయన పరిమితం అయిన ఉంటే ఈరోజు మీ ముందర ఆయన నిలబడేవాడు కాదు, మీకు దేవుని వాక్యం ప్రకటించేవాడు కాదు, పరిచయం చేసేవాడు కాదు. ఆ రోజు దేవుని మరి ఈ లోక జ్ఞానం నేర్చుకుంటూ దేవుని జ్ఞానం నేర్చుకున్నాడు. దేవుని జ్ఞానం నేర్చుకొని మీరు నమ్ముతారో నమ్మరో, నాకు కూడా 2012లో దేవుని జ్ఞానం అనగా ఈ సత్యవాక్యాన్ని నాకు తెలియచేయటానికి మా ప్రాంతంకి వచ్చాడు, మా ఇంటి దగ్గరకు వచ్చాడు, మా పరిసర ప్రాంతంలో తిరిగాడు ఈ సత్యాన్ని నాకు తెలియచేయటానికి. ఆయనే కాదు, ఆయనతో పాటు ఒక టీం, ఒక 10 మంది వచ్చారు. అనగా 2015 వరకు 14 వరకు కూడా నాకు ప్రేమని దేవుని వలన ఈ సత్యం నాకు తెలియదు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఎవరికి చేయాలో తెలియదు, ఎవరి ద్వారా చేయాలో తెలియదు. అటువంటి అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు నేను కష్టపడి సంపాదించిన ధనము సత్యం కోసం నేను దాన్ని ఖర్చు పెట్టక, నాకు తెలిసింది, నేను నేర్చుకునేది ఏంటంటే ఎదవరాలకు మరి వాళ్ళకు బట్టలు పంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎదవరాలకు భోజనాలు పెడితే, తల్లిదండ్రులు లేని పిల్లలకు భోజనాలు పెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని సుమారు ఇంచుమించు 60-70 వేల రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ విషయం మరి ఈ దైవ సేవకులకు తెలిసి నాకు ఈ సత్యాన్ని తెలియపరచడానికి, మనము ఏదో వాళ్ళకు భోజనం పెట్టినంత మాత్రాన మనకు పరలోకం రాదు, మనము వారికి బట్టలు ఇచ్చినంత మాత్రాన మనకు పరలోకం రాదు. ఇదిగా చేయాల్సింది అవి పెట్టాలి, పెట్టి మనం దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి అని వాళ్ళు నాకు తెలియజేసినప్పుడు ప్రేమని దేవునిలో ఆ రోజు దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన పరిచర్య చేయగలుగుతున్నాడు, పరిచర్య చేయగలుగుతున్నాడు. వయసులో చిన్నవాడు, ఆయన జ్ఞానంలో గొప్పవాడు. ప్రేమని దేవుని వల్ల ఎందుకు ఈ మాటలను నేను చెప్తున్నాను అంటే, ఒకనాడు దేవుడు ఆయన్ను నిర్ణయించుకున్నాడు.
ఒకనాడు ఆయన నిర్ణయించుకున్నాడు దేవుడు. ఆ రోజు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఈ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి మరి ఆయన్ను ఈరోజు దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు. అలానే అదే యోహాను సువార్త ప్రేమైన దేవుని వల్ల 6వ అధ్యాయము 44వ వచనం మనం చూడగలిగితే, 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అన్నాడు. చూడండి చాలమ్మా, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా దగ్గరకు రాడు. ఈరోజు ప్రేమైన దేవుని వల్ల ఆ రోజు ఆయన నా కాడికి వచ్చాడు, దేవుని మాటలు చెప్పాడు. ఆయన రాబట్టి ఆ మాటలు నేను వినబట్టి నాకు కొన్ని కాలాలకు అనగా కొన్ని రోజులకు లేని, కొన్ని నెలలకు కానీ లేదా కొన్ని సంవత్సరాలకు కానీ నేను అతని గురించి తెలుసుకున్నా. ఆ రోజు ఆయన వచ్చాడు కాబట్టి, దేవుని మాటలు చెప్పాడు కాబట్టి. చూడండి, ఒక విషయం ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల, ఒక విషయం ఆలోచించండి. ఎవరైనా కూడా వచ్చి చెబితేనే కానీ ఆ వ్యక్తికి ఆ విషయం అనేది తెలియదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా ఎద్దుకు రాడు అంటున్నాడు. అయస్కాంతం మీకు తెలుసు కదా, అయస్కాంతముకు ప్రేమైన దేవుని వల్ల ఒక గుణం ఉంటుంది. అయస్కాంతముకు ఒక గుణం ఉంటుంది. ఏంటి ఆ గుణం అన్నప్పుడు, అయస్కాంతము మరి ఎక్కడైనా పెట్టినప్పుడు దానికి అది ఏదైతే ఆకర్షించుకుంటుందో వస్తువులు, ఇనుము కానీ ఇలా ఏదైనా కొన్ని వస్తువులు ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకున్నప్పుడు ఆ వస్తువులు ఎక్కడో పెడితే అది ఆకర్షించుకోదు. బాగా ఆలోచన చేయండి. అయస్కాంతంకు దూరంలో పెడితే ఆకర్షించుకోదు, అయస్కాంతంకు దగ్గరగా పెడితే ఇది ఆకర్షించుకుంటుంది. ఇనుము కానీ అది స్టీల్ కానీ ఏదైనా దానికి అది ఆకర్షించుకుంటే, ఏ వస్తువైనా కూడా దానికి దగ్గరలో పెడితేనే ఆకర్షించుకుంటుంది. అలానే ప్రేమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఏంటి ఆ పిలుపు అంటే, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచించి, అయస్కాంతపు దానికి దగ్గరలో ఉన్నటువంటి అది ఏదైతే ఆకర్షించుకుంటుందో ఆ వస్తువులన్నీ కూడా దానికి దగ్గరలో పెడితేనే అది ఆకర్షించుకోగలుగుతుంది. అలానే యేసుక్రీస్తు వారి దగ్గరికి మరి ఎవరైతే రావాలనో దేవుడు వాళ్ళని ఆకర్షించి వారిని వాక్యం దగ్గరికి తీసుకొని వస్తేనే మరి ఇది యేసుక్రీస్తు వారిని ఆకర్షించగలుగుతాడు. ఆ రోజు నాకు వాక్యాన్ని తీసుకొచ్చి నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చి చెప్పారో నేను ఆకర్షితులైనాను. ఒకవేళ ఆ రోజు నాకు వాక్యాన్ని అందించకపోయినుంటే నేను ఆకర్షితులను కాలేకపోయేవాడిని. అలానే ప్రేమైన దేవుని వల్ల మరియు వాక్యానికి ఆకర్షితులు కావాలంటే దేవుడు ముందుగా వాడిని ఆకర్షించాలి. వాడు వాక్యం దగ్గరికి ఎవరో ఒకరి ద్వారా వాడు వాక్యం దగ్గరికి రావాలి. దగ్గరగా ఉన్నప్పుడే వాడు ఆకర్షితులు అవుతారు. అలానే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు అని అంటే, వాక్యం విని విశ్వసించి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన వాడే నిర్ణయించబడిన వారు. మరి సంఘంలోకి వచ్చిన వారంతా కూడా నిత్య జీవానికి వారసులు అవుతారా? వాక్యం విన్నారు, విశ్వసించారు, సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారా? వచ్చిన వారిలో మరి కొందరు ప్రేమని దేవుని వల్ల వచ్చిన వారిలో కొందరు డూపుగా ఉంటారు, కొందరు రకరకాలుగా ఉంటారు. వచ్చిన వారందరూ కూడా అంత పర్ఫెక్ట్గా దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా చేస్తున్నారా, బ్రతుకుతున్నారా? లేదు. కొందరు ఎలా ఉంటారు చెప్పండి. కొందరు అంటే వస్తారు, వింటారు, వెళ్తారు. మరి సేవకుడు చెప్పే మాటలు వింటాడు, సేవకుడు చెప్పే దేవుని మాటలు వింటారు, బయటకు వెళ్ళిన తర్వాత వాటిని మర్చిపోతారు. అంటే వాటిని మనసులో ఉంచుకోరు. కొందరైతే నిజంగా నేను చూస్తున్నది, నేను మరి వింటున్నది, గుంతకాలంలో కొద్దిమంది ఉన్నప్పటికీ దైవ సేవకులే వైస్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మరి అన్నగారు కానీ ఇలా కొంతమంది ఉంటారు. సేవకుడు చెప్పిన పిలుపు మేరకు వెంటనే స్పందిస్తారు. ఎందుకు? వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు గనుక వారు స్పందిస్తారు.
వాళ్ళ కష్టాన్ని ఇస్తారు, వాళ్ళు పని చేస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? నిత్య జీవమునకు దేవుడు నిర్ణయించాడు వాళ్ళను. వాక్యానికి ఆకర్షితులైనారు కాబట్టి వాళ్ళు తొందరగా మరి ఆ యొక్క మాటలు విన్న వెంటనే వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది. అలానే ప్రేమని దేవుని వలన వచ్చే వాళ్ళందరూ కూడా, నిర్ణయించబడిన వారందరూ కూడా నిత్య జీవానికి వెళ్తారని అంటే అందరూ వెళ్ళలేరు. మరి బైబిల్ గ్రంథంలో నిత్య జీవానికి వారసులు ఎవరో రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 36వ వచనం మనం చూడగలిగితే ప్రేమని దేవుని వలన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 36వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, యేసుక్రీస్తుని యందు వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అదే 36వ వచనం చూద్దామా. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను అంటున్నాడు. చూడండి, తన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడంట నిత్య జీవముకు నిర్ణయింపబడిన వాడంట. విశ్వాసం ఉంచకుండా విశ్వాసం ప్రియమైన దేవుని వలన విశ్వాసం ఉంచడం కాదు, కానీ ఇంకా ఏం చేయాలో చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము, చూడండి, విశ్వాసం ఉంచడమే కాదు ప్రేమని దేవుని వలన, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును అంటున్నాడు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? క్రీస్తు కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో వారంటే ఎలా ఉంటారంట? వారు నిత్య జీవానికి పాత్రులు కారంట ప్రేమని దేవుని వలన. యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా భర్త అయితే భార్యని కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ. ఈరోజు చూడండి, ఆరాధన జరుగుతుంది, ఆదివారం దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక అన్నాడు. ఎడతెగితే అంటే మనం రాకుండా ఉంటే, మనం వాక్యానికి రాకుండా ఉంటే పాపమే. కాబట్టి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విడిచుట, ప్రార్థన అనేది మనం ఖచ్చితంగా కూడుకోవాలి, మనం చేయాలి, మనం పాటించాలి అన్నప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? పని కోసం, డబ్బు కోసం పోతారు. డబ్బు కోసమే కాదు ప్రేమని దేవుని వలన. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, లేక వాళ్ళ కూతురే వచ్చారనుకోండి, మా కూతురు వచ్చింది, ఆమెకు వంట చేసి పెట్టాలి. లేదా వాళ్ళ అన్నగారులు వచ్చారనుకోండి, మా అన్నగారులు వచ్చారు, వాళ్ళకి భోజనం చేసి పెట్టాలి. ఇలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 29వ వచనంలో ఏం చెప్తున్నాడు? నా నామము నిమిత్తము, నా నామం అంటే ఆయన కోసం, యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు. చూడండి, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఎవరైతే ప్రేమని దేవుని వలన, ఎవరైతే వాక్యం కన్నా ఎక్కువగా దేన్నైతే లోకంలో ప్రేమిస్తారో వారు నిత్య జీవమునకు వారసులు కాలేరు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు కారు. ఎవరు నిర్ణయింపబడిన వారు అంటే వాటన్నిటినీ లెక్క చేయకుండా తల్లి కానీ, బిడ్డ కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా లెక్క చేయకుండా వాక్యానికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో
ఎక్కువగా వాక్యాన్ని ప్రేమిస్తావో, దేవుని మాటలను అనుసరించి నడుచుకుంటావో వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అంట. ప్రేమ దేవుని వల్ల వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. అదే ఇక్కడ చెప్తున్నది, వారే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. అలానే ప్రేమ దేవుని వల్లరా, అలానే మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మరి బ్రతకాలి, అప్పుడు నిత్య జీవమాన్ని పొందుకుంటారు. అదే రోమాపత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూడగలిగితే, రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను ఎదుగు వారికి నిత్య జీవము ఇచ్చును అన్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంట. సత్క్రియను ఓపికగా చేయాలంట. ప్రేమని దేవుని వలన సత్యాన్ని ప్రకటించేటప్పుడు అనేక మంది ఏం చేస్తారు, ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. కానీ ఆ బాధ పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఓపికతో చూడండి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను చూడండి, అక్షయతను ఎదుగు వారికి నిత్య జీవమునిచ్చును అంటే ప్రేమని దేవుని వల్లరా. క్షయము అనగా నాశనం అయిపోయేది, అక్షయం అనగా శాశ్వతంగా ఉండేది. అనగా కనబడిన దాని గురించి మనం ఆలోచన కలిగి బ్రతకటమే ప్రేమని దేవుని అక్షయత. కనబడిన దాని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు కనబడడు, పరలోకం మనకు కనబడదు. కనబడినప్పటికీ మనం దానికోసము దాన్ని వెతుకుతూ మనం ఉన్నట్లయితే నిత్య జీవం అనేది మనకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంట ప్రేమని. అదేవిధంగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒకడు వచ్చి మరి ఆయన నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏం చేయాలి అని ఒకడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయన అడిగిన. చూడండి, ఒకడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏం చేయాలి, ఏ కార్యం చేయాలి, ఏ పని చేస్తే నేను మరి నిత్య జీవానికి వారసుడు నగుతాను అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, అందుకు ఆయన మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల యేసు మరి తండ్రినే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని ఆజ్ఞలను పాటించు అంటున్నాడు. చూడండి, ధర్మశాస్త్రం మరి ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞని ఆయన అడిగగా, యేసు నరహత్య చేయవద్దు, చాలమ్మా ఇదంతా చెప్పుకుంటూ పోతారు. నరహత్య చేయవద్దు, విభచరింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వాణిని ప్రేమింపని అని చెప్పెను. అందుకు ఆ యవనుడు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే నేను చేస్తూనే ఉన్నాను, వీటన్నింటిని పాటిస్తున్నాను, ఇంకా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇంకా నేనేం చేయాలి అన్నప్పుడు నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము అన్నాడు. బీదలనగా వాక్యం లేనివారు, బీదలనగా అన్నం లేనివారు, బట్టలు లేనివారు, ఇల్లు వాకిలి లేనివారు కాదు ప్రేమని దేవుని వల్ల. బీదలనగా వాక్యం లేనివారు. నీ ధనాన్ని అంతా కూడా, నీ పొలం అంతా కూడా, నీ ఆస్తిని అంతా కూడా అమ్మి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి నా మాటలు ప్రకటించు, వారి కోసం ఖర్చు పెట్టు. ఈరోజు సురేష్ గారు ప్రతి నెల ఆయన దగ్గర ఉన్నదో లేదో తెలియదు, అయినప్పటికీ ఎవరినో ఒకరిని దైవ సేవకులు తీసుకొని వచ్చి ప్రతి నెల వారికి మంచి ఆహారం, భోజనం, అంటే శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పెడుతున్నాడు. అలానే ఆత్మ కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని
పెడుతున్నాడు. అదే చేయబడింది. ఇక్కడ ఆ యవనస్తుడు కూడా యేసుక్రీస్తుడు ఏం చెప్తున్నాడు? నీ ఆస్తిని అంతా కూడా అమ్మి నీ ధనాన్ని తీసుకుపోయి బీదలకు ఇమ్మంటున్నాడు. అంటే వాక్యం లేని వారికి నీవు ధనాన్ని ఖర్చు పెట్టి వాక్యం చెప్పమంటున్నాడు. ప్రేమని దేవుని వలన వాక్యం చెప్పమంటున్నాడు. అలానే ప్రేమని దేవుని వలన అలానే మరి ఆ మంచివాడు దేవుడు, ఆ మంచివాడు ఏం చెప్పాడనంటే, ఆ మంచివాడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను ఫస్ట్ ప్రార్థించమన్నాడు. అవన్నీ పాటిస్తున్నానని చెప్పాడు. అవన్నీ పాటిస్తున్నానప్పటికీ ఇంకా నేనేం చేయాలన్నప్పుడు మనం కొన్ని మాటలు చూసాం. మరి అదే మత్తయి సువార్త మరి 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చూసాం కదా. 21వ వచనం చూద్దాం మళ్ళీ ఒకసారి. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకెమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలిగిను అని చెప్పాడు కదా. మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో ప్రేమని దేవుని వలన యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో 2 గుంపులుగా మరి చేయబడతారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడికి మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి అప్పటి వరకు చనిపోయిన వారందరూ కూడా పాతాళంలో ఉంటారు కదా. నీతిమంతులు నెమ్మది పొందు స్థలంలో ఉంటారు, అనీతిమంతులు వేదనకరమైన స్థలంలో ఉంటారు. వేదనకరమైన స్థలంలో ఉన్నవారు కానీ నెమ్మది పొందు స్థలంలో ఉన్నవారు కానీ అందరూ కూడా ఒకేసారి భూమి మీదకి వస్తారు. భూమి మీద ఎక్కడెక్కడైతే వాళ్ళ దేహాలు అనగా వాళ్ళ మృతదేహాలు పాతి పెట్టారో వాళ్ళ శరీరాలు ధరించుకుంటారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మధ్యాకాశానికి మరి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కుడి ఎడమవైపున కొంతమంది, కుడివైపున కొంతమంది ఉంటారు. మరి ఎడమవైపు ఉన్నటువంటి వారిని గురించి ఏం చెప్తారు యేసుక్రీస్తు వారు? శపించబడిన వారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి అని అంటాడు. అంటే కుడివైపున ఉన్నటువంటి వారు ఎవరు? దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతికి దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకున్నటువంటి వారు కుడివైపున ఉంటారు. ఎడమవైపున ఎవరు ఉంటారు? మరి వారికి ఇష్టం వచ్చేట్లు వాళ్ళకి నచ్చినట్లు బ్రతికిన వారు ఎడమవైపున ఉంటారు. అంటే దేవుని కోసం బ్రతికిన వారు ఎడమవైపున ఉంటారు, కుడివైపున దేవుని కోసం బ్రతికిన వారు కుడివైపున ఉంటారు. మరి ఆ విషయం గురించి మనం బైబిల్లో చూడగలిగితే ప్రేమని దేవుని వలన మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం మనం చూడగలిగితే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి ఏమంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటున్నాడు. చూడండి ప్రేమని దేవుని వలన స్వతంత్రించుకోమంటున్నాడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనం చూడగలిగితే, 34 చూసాం కదా. ఇప్పుడు తిమోతి పత్రిక, మరి ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారో వారు ఎప్పుడు దేవుని మరి పనుల్లో ఉంటారు ప్రేమని దేవుని వలన. అదే పౌలు గారు అంటున్నాడు ప్రేమని దేవుని వలన తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారితో ఏమి చెప్తున్నాడో మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? మళ్ళీ చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. అంటే ప్రేమని దేవుని వలన మన పోరాటం ఏంది? ఎవరితో మన పోరాటం? మన పోరాటం అపవాదితో, సాతానుతో. ప్రేమని దేవుని వలన సాతానుతో మన పోరాటం. లోకంలో లేనిపోని ఆశలు చూపిస్తాడు వాడు.
లేనిపోయిన ఆశలు చూపిస్తాడు. ఇదో వానికి కారు ఉంది, మనం కూడా ఆ కారు కొనుక్కోవాలి. వాడికి మంచి బిల్డింగ్ కట్టాడు చూడండి, ఆ బిల్డింగ్ కూడా మనం కూడా కట్టుకోవాలి. ఎందుకంటే వాడు 10 ఎకరాలు 20 ఎకరాలు పొలం సంపాదించాడు, మనం కూడా పొలాన్ని కొనుక్కోవాలి. అంటే వాడు ఏదైతే చేశాడో మనం కూడా అది చేయాలని ఆశ చూపిస్తాడు వాడు. అపవాది ఎరేస్తాడు. మనం ఏం ఇప్పుడు ఒక వేటగాడు ఏం చేస్తాడు, గాలానికి ఒక ఎర్ర చెక్కి మరి వేస్తాడు వాడు, అలా వేసి చేపను పడతాడు. అలానే అపవాది కూడా ఏదో ఒక రుచి చూపిస్తాడు, ఏదో ఒకటి. వాడు పాపంలో పడవేయటానికి వాడు ఎన్నో ప్లాన్లు, ఎన్నో కుట్రలు పడతాడు వాడు. లోకంలో ఉన్నదంతా కూడా చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు మహానుభావుడు అటు ఆయన్నే మరి కొండ మీదకి తీసుకుపోయి ఏం చేశాడు వాడు, ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా చూపించి, ఈ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా చూపించి, ఇదిగో నా కాళ్ళకు నువ్వు మరి శాస్త్రంగా నమస్కారం చెయ్యి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇస్తాను అని అంటాడు యేసుక్రీస్తు వారిని. అలానే ఈరోజు ప్రియమైన దేవుని వలన మనము నిత్య జీవానికి మరి పోకుండా ఉండటానికి మరి వాడు అడ్డుకట్ట వేసేదేనంటే, వాడు లోకంలో ఉన్నటువంటి ఆశలను మనకు చూపిస్తాడు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు చూపిస్తాడు. అందుకే పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని మళ్ళీ ఒకసారి చూడగలిగితే ఏం చెప్తున్నాడు చూడమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువి అంటున్నాడు ప్రియమైన దేవుని వలన. మరి మన జీవితంలో మన క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వలన, మనము నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారమా లేదా నిత్య నాశనమునకు నిర్ణయింపబడిన వారం అనేది మన యొక్క జీవిత పోరాటంలో మనకు తెలిసిపోతుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం బాగా ఆలోచన చేయండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ కోణంలో మనం ఉన్నాం. నిత్య జీవాన్ని పొందుకునేవారుగా ఉన్నామా లేదా నిత్య నాశనానికి పొందుకునేవారుగా ఉన్నామా మనం ఆలోచించాలి. నిత్య జీవం నిత్యము ఉంటుంది, నిత్యము జీవిస్తాం మనం పరలోకంలో దేవుని దగ్గర. నాశనం అనగా నిత్యము మనకు చావు లేదు, నిత్య నాశనం అనగా నిత్యము మనము అగ్నిగుండంలో కాలుతూనే ఉంటాం, అగ్గి ఆరదు, పురుగు చావదు. అలానే తండ్రి దగ్గర మనం నిత్యము ఉంటాము, నిత్యము జీవము ఉంటుంది, నిత్యము నాశనం ఉంటుంది. మనం నిత్య జీవానికి పోవాలన్నా మరి ఆ క్రియలను బట్టి మన పనులను బట్టి మనం ఏ విధంగా ఉంటాం. ఇదిగో మరి సేవకుడు నా పక్కన ఉన్నప్పుడు పెద్దలు వచ్చి మరి ఈరోజు భోజనం చేసి పెడదామా వచ్చినటువంటి సంఘానికి, చూడండి ఎవరికి ఆలోచన వస్తుంది, ఎవరికి ఆ థాట్ వస్తుంది అంటే ప్రియమైన దేవుని వలన ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయింపబడి ఉంటారో మరి ఆ యొక్క ఫలాన్ని పొందుకోవటానికి ఆ యొక్క ఆలోచనలు ఉంటాయి. రేత్రి దినాన మీకు వాక్యాన్ని అందించడానికి మరి ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు ట్రైన్లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతనికి నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రియమైన దేవుని వలన ఒక వాక్యం అనేది అతనికి ఆయన హృదయంలోకి చేరుకుంది. ఆ వాక్యం హృదయానికి అత్తుకున్నప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా, ఒక అన్యుడు మరి నువ్వు తలపెట్టిపోయే మీటింగులకు ఒక సెమినార్ అంటే 3 సెమినార్లు అనగా ప్రతి నెల నేను భోజనాలు పెడతానన్నప్పుడు నేను కూడా 3 సెమినార్లకు నేనే భోజనాలు చేసి పెడతాను, నేనే భోజనానికి నేను నా ధనాన్ని ఇస్తాను అంటే ఆ మాటలు అతని హృదయానికి ఏమైపోయింది, తాకాయి. ఆ యొక్క మాటలు అతని హృదయాన్ని గుచ్చుకున్నప్పుడు అతనికి కొంచెం అలర్ట్ అయినాడనమాట, నేను కూడా భోజనం చేసి పెడతాను అంటే. ప్రియమైన దేవుని వలన ఇక్కడ విషయం గురించి ఆలోచించేయండి. మన జీవితంలో మన క్రియలను బట్టి అనగా మనం ప్రారంభం నుంచి దేవుని వాక్యాన్ని మనం విన్నాము, విశ్వసించాము, బాప్తిస్మం తీసుకున్నాము, సంఘంలో చేర్చబడిన నాటి నుంచి మనం ఈ లోకం విడిచిపెట్టి పోయే వరకు అనగా ఈ దేహంలో నుంచి మనం వెళ్ళిపోయే వరకు మన క్రియలను బట్టి మనం దేవుని కోసం ఎలా బ్రతికాము, ఏ విధంగా ఎన్ని పనులు చేశాము, ఎంత త్యాగం చేశాము, ఎంత మనం ఖర్చు పెట్టాము, ఎంతమందిని మనం దేవుని ఎత్తుకు తీసుకుని వచ్చాము అనేది మన మనసుకు అర్థమైపోతుంది. ప్రేమని దేవుని వలన మన మనసుకు అర్థమైపోతుంది, మనం ఎలా బ్రతికాము అనేది మన మనసుకు అర్థమైపోతుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది మనము నిత్య జీవానికి అర్హుడమా నిత్య నాశనానికి అర్హుడమా అనేది మనకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ మనము చూడండి ఎప్పుడో కాదు, ఒకవేళ మనం దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ రోజు నేను ప్రార్థన చేసుకోలేదే, నేను పాపం చేశాను కదా, దేవుడు నన్ను ఉదయం నుంచి నన్ను సాయంకాలం వరకు ఆయన కాపాడాడే, ఏ ప్రమాదం ఏ అపాయం జరగకుండా ఏ రోగం తప్పకుండా నన్ను చల్లగా చూశాడే, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయానే అని మనం అనుకుంటాం. చూడండి ఒక్కరోజు ఒక పూట ప్రార్థన చేసుకోకుండా పోవటాన్ని బట్టి ఒక పూట
అలానే మన జీవితకాలం మనకు దేవుడు ఎంతకాలం ఇచ్చాడు? 50 ఏళ్ళు ఇచ్చాడు, 60 ఏళ్ళు ఇచ్చాడు, 70 ఏళ్ళు ఇచ్చాడు. ఈ 50, 60, 70 ఏళ్ళలో మనం ఎంతవరకు దేవుని పని చేశాము? ఎంత త్యాగాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాము? ఖచ్చితంగా మన క్రియలను బట్టి మనకు తెలిసిపోతుంది ప్రేమ దేవుని వల్ల. మన క్రియలను బట్టి మనం నిత్య జీవాన్ని పొందుకునే వారమా లేదా నిత్య నాశనాన్ని పొందుకునే వారం అనేది మన క్రియలను బట్టి మనకు అర్థమైపోతుంది. మరి నిత్య జీవాన్ని మనము నిర్ణయింపబడిన వారమా అని తెలియాలంటే ప్రేమని దేవుని వల్ల మనము ఒకటి ఆలోచించాలి. మనం ఇంతవరకు ఈ పాఠంలో యొక్క పరమార్థాన్ని మనము ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాము. నిత్య జీవానికి మనం నిర్ణయింపబడిన వారమా లేదా అనేది మనం ఆలోచించగలిగితే, మొదటగా మరి ఆయన యందు అనగా యేసుక్రీస్తు వారి యందు మనము విశ్వాసం ఉంచాలి. మొదటగా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. రెండోదిగా ఆయన నామము నిమిత్తము అన్నిటినీ విడిచిపెట్టాలి. అన్నిటినీ, అది పొలం కానీ, అది స్థలం కానీ, అది పిల్లలు కానీ, అది భార్య కానీ, సమస్తాన్ని ఆయన పని నిమిత్తం, ఆయన వాక్యం నిమిత్తం, ఆయన మాటల నిమిత్తం మనము వాటన్నిటినీ విడిచిపెట్టేసి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి ఇవ్వాలి. అది రెండవది. మూడవది వచ్చేసి సత్క్రియలు ఓపికగా చేయాలి. మనం దేవుని మాటలు చెప్పేటప్పుడు ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు, కొట్టొచ్చు, మనం దూషించవచ్చు, తిట్టొచ్చు. అప్పుడు ఓపికగా మన సహనంతో సరే వందనాలు చెప్పి మనము తగ్గింపుతో వెళ్ళిపోవాలి. వాడు వచ్చి మనం నువ్వెందురా ఎందుకు ప్రకటిస్తున్నావు నువ్వెంత అన్నామనుకోండి, ఫెయిల్యూర్ అయిపోతుంది. సత్క్రియలు మనం ఓపికగా, మనం చేసే పనులు ఓపికగా చేయాలి ప్రేమని దేవుని వల్ల. అలానే ఆయన ఆకలి తీర్చేవారుగా ఉండాలి. ఆయన ఆకలి ఏంటి? ఆయన ఆకలి ఏంటి చెప్పండి? ఆయన ఆకలి ఏంటి? ఆయన ఆకలి ఏంటి అంటే, ఎంతోమంది ఆయన మాటలు తెలియక నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న సమాజానికి మనము దేవుని మాటలు చెప్పి ఆ నరకానికి పోనీయకుండా వాళ్ళను కాపాడటమే ఆయన ఆకలి. ఆయన ఆకలి తీర్చేవారిగా ఉండాలి. అలానే మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం, తిమోతి గారికి పౌలు గారు చెప్పినట్టు మంచి పోరాటం పోరాడాలి. మరి మరి ప్రేమని దేవుని వల్ల ఒక మాట నేను మర్చిపోయాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు ఏ పోరాటం పోరాడు చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచ్చాను మనం చూడగలిగితే చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసముందు కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడి ఉన్నది. చాలమ్మా. ఇక్కడ ప్రేమని దేవుని వల్ల చూడండి, పౌలు గారు ఏం చెప్తున్నాడు? మంచి పోరాటం పోరాడాడంట ఆయన. తిమోతి గారికి అదే మాట చెప్పాడు, మంచి పోరాటం పోరాడము అన్నాడు. తర్వాత ఈయనేం చేశాడంట? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు. చూడండి, అంటే మంచి పోరాటము పోరాడేవాడుగా ఉండాలి. అలానే ఎలా బ్రతికితే ప్రేమని దేవుని వలన, ఎలా బ్రతికితే మనము అంటే మన క్రియలను బట్టి, మరి దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఈ మాటలన్నిటిని బట్టి మనం ఈ విధంగా మనం బ్రతికితే మనము ఖచ్చితంగా నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారం అవుతాం. మరి వీటిలో ఏ ఒక్కటి కోల్పోయినా కూడా మనము నిత్య జీవానికి మనము అర్హులం కాలేం. కాబట్టి ప్రేమని దేవుని వలన మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ దేహంలో మనం ఉన్నప్పుడు, మనము ఈ దేహంలో నుంచి మనం వెళ్ళిపోయే లోపల వీటన్నిటిని అనుసరించాలి. ఏమిటిని అనుసరించాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం అనేది మనం కోల్పోకూడదు. రెండోది వచ్చేసి ఆయన నిమిత్తం అన్నిటిని విడిచిపెట్టాలి. మొదటిగా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్నున్నా సరే మనం మొదటిగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. అలానే సత్క్రియలు ఓపికగా చేయాలి. మరి ఆయన ఆకలి తీర్చేవారుగా ఉండాలి. మరి మంచి పోరాటం పోరాడేవారుగా ఉండాలి. ఈ విధంగా మనం అందరం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ దేహాల్లో ఉన్నప్పుడే మనం చక్కగా దేవుని కోసం మనం మరి బ్రతికినట్లయితే, పని చేసినట్లయితే మనం నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రేమని దేవుని వల్ల ఈ విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకొని జాగ్రత్తగా దేవుని యందు భయం భక్తి కలిగి మరి మనం ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు కన్న తండ్రి దేవా. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు అనే దాని గురించి తండ్రి, మీ పిల్లలకి తండ్రి మీరు రాయించి ఇచ్చినప్పుడు జీవగ్రంథం నుంచి కొన్ని సంగతులు మీ పిల్లలకు తెలియపరిచాను.
మీ పిల్లలు విన్నారు తండ్రి, విన్న మాటలు తండ్రి విడిచిపెట్టేవారుగా ఉండకుండా హృదయం అనే పలకల మీద వాటిని ఉంచుకొని తండ్రి ఆ జ్ఞానానుసారంగానైనా మరి మా బ్రతుకులు ఉండలేకుండా కృప చూపించమని, మేము ఎక్కడ తండ్రి దుష్టునికి లోబడిపోకుండా, లోకంతోటి చూడకుండా, వ్యర్థమైన కోసం ప్రాకులాడకుండా మీ ఎందుకు భయం భక్తి కలిగి తండ్రి నడుచుకునేటట్టు మా అందరికీ మంచి మనుషుని దయచేసి వేడుకుంటూ, కన్న తండ్రి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారుడు మరి మా తోటి జత పని వాడుతండి మరి సురేష్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను సంపూర్ణ బలం దయచేయమని, ఆయన కుటుంబాన్ని దీవించమని, వారికి రావాల్సిన సంబంధమైన దీవుని దయచేయమని అడుకున్నా కన్న తండ్రి. అదేవిధంగానైనా ఆయన పరిచర్యనైనా దీవించమని ఆశీర్వదించమని బ్రతిమాలుకున్నా కన్న తండ్రి. అదేవిధంగానైనా మీ మాటల కొరకు తండ్రి ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు చెప్పున జ్ఞాపం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను సంపూర్ణ బలం దయచేయమని తండ్రి మీ యొక్క వాక్యంలో బలపరచమని బ్రతిమాలుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి పెడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.